బెస్ట్ రెస్పాన్స్ టు యాంగర్ ఈజ్ సైలెన్స్. జ్ఞాపకం పెట్టుకోండి, మౌనము కోపానికి సరైన జవాబు. కోపానికి అసలు సిసలైన విరుగుడు ఏదైనా ఉంది అంటే మౌనం. భర్తకు కోపం వచ్చిందా, మౌనంగా ఉండు. భార్యకు కోపం వచ్చి ఏదో మాట్లాడుతూ ఉందా, మౌనంగా ఉండు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఇల్లు పీకి పందిరి వేయాల్సిన అవసరం ఉండనే ఉండదు. 2, ఇంట్లో నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, నీ తోటి వాళ్ళు ఒకవేళ నీ మీద కోపాన్ని ప్రదర్శించారనుకోండి, వెంటనే రియాక్ట్ కావద్దు. డిలే. ఏంటది? డిలే ఈజ్ ది బెస్ట్ రెస్పాన్స్ టు ద యాంగర్. కోపానికి సరైన జవాబు ఏమిటంటే సాగతీత వ్యవహారం. వెంటనే జవాబు ఇవ్వకండి, కొంచెం టైం తీసుకోండి. ఎవడైనా కోపంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాడికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు కోపంగా మాట్లాడతావు. మాటకు మాట అవుతుంది, ఒకవేళ దెబ్బకు దెబ్బ అవుతుంది. అది ఎంతకైనా దారి తీస్తుంది. కాబట్టి కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, అరిచి కేకలేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మొదటి కాసేపు కామ్గా ఉండండి. 2, మీ నోట్లో నుంచి మాటలు కోపంతో బయటకు వచ్చేస్తున్నప్పుడు కొంచెం డిలే చేయండి. నువ్వు అనాలన్న మాటలు అనేసామనుకో, నువ్వు రిలీఫ్ అయిపోతావు. కానీ ఎదుటి వానికి నువ్వు అన్న మాటలు గాయాలు చేస్తాయి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తాయి. నువ్వు ఫ్రీ కావచ్చు, కానీ నువ్వు అన్న మాటలు మాత్రం ఎదుటివాడిని గాయపరుస్తుంది, కొన్నిసార్లు ప్రాణం తీస్తుంది.